దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 13వ వచనం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రభు కృపను బట్టి శాంతి టీవీలో ప్రతిదినము దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని, జీవవాక్యాన్ని చేతపట్టుకొని మీ దగ్గరికి రావడానికి ప్రభు నాకు ఇచ్చినట్టు, మీ గృహాల్లోకి రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో మనము సంతోషిద్దాం, ఉత్సహించి సంతోషిద్దాం అనేటువంటి మాటల్ని మనం లేఖనాల్లో చూస్తున్నాం. మీరు ఈ కార్యక్రమం చూస్తుండే సమయానికి నేను హైదరాబాద్లో ఉంటాను. స్తోత్రం. హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో ఈరోజు, రేపు, ఎల్లుండి మొత్తం 3-4 రోజులు పరిచర్య. నాతో పాటు 2 దేవజనులు ఉన్నారు. వేరు దేవజనులు నేను తీసుకుని వెళ్తూ ఉన్నాను. ఆంధ్ర నుంచి, లేకపోతే కొన్నిసార్లు తెలంగాణ నుంచి దేవజనులు తీసుకుని వెళ్తూ అక్కడ స్థానికులకు పరిచయం చేస్తూ వారి ద్వారా అక్కడ పరిచర్య జరిగిస్తున్నాను. కాబట్టి నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి మన మధ్యలోకి వేరు దేవజనులు వస్తారు. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో మన శాంతి టీవీలో కూడా వాక్యం అందించడానికి వేరు దేవజనులు వస్తారని నేను భావిస్తున్నాను. కార్యక్రమం మందే హీ మస్ట్ ఇంక్రీజే, లేకపోతే ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమే. కాకపోతే వేరు దేవజనులు వాక్యాన్ని బోధించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ సంవత్సరం గడిచిపోయిన తర్వాత 26 నిమిషాల సమయంలో ఒక 13 నిమిషాలు ఎవరైనా దేవజనులు మాట్లాడినా తర్వాత నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇతరులకు అవకాశం ఇద్దాము, ఇవ్వాలి అనేది నా యొక్క ఉద్దేశం. వాళ్ళని ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశం. అనేకులు దేవుని వాక్యాన్ని టీవీల ద్వారా ప్రసంగించాలనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి టీవీ ద్వారా ప్రసంగం చేయడం అనేది పెద్ద గొప్ప విషయమేం కాదు. ఎవరైనా టీవీ ద్వారా బోధించవచ్చు, ఎవరైనా యూట్యూబ్ ద్వారా బోధించవచ్చు. పాత రోజుల్లో టీవీ స్పీకర్ అంటే పెద్ద గొప్ప సంగతి, కానీ ఈ రోజుల్లో టీవీ స్పీకర్ అని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే 2024వ సంవత్సరం నుంచి నాతో పాటు వేరే దేవజనులు కూడా ఉంటారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని 13 నిమిషాలు పంచుకుంటారు. అలాగే మేమిద్దరం కలిసి పంచుకుంటాం. అలాగా దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం నింపబడవద్దు. అదంటే ఏం మాట్లాడుతున్నారండి? నింపబడాలని చెప్తుంటే నింపబడద్దు. నింపబడాలి, నింపబడకూడదు, 2 వాస్తవాలే. ఆత్మలో ఖాళీ ఉంది, జాగా ఉంది, ఎంటీనెస్ ఉంది, శూన్యం ఉందని చెప్పేసి దేనితో పడితే దానితో నింపబడడానికి వీల్లేదు. ఒక పాత్రలో మనం ఏదైనా నీరు పోయొచ్చు, రసం పోసుకోవచ్చు, ఏదైనా జ్యూస్ పోసుకోవచ్చు, ఇంకేదైనా లోహాన్ని కరగదీసి పోయించు. నువ్వు నింపబడుతున్న దాన్ని బట్టి నీ విలువ పెరుగుతుంది. వెలుపల ఉన్నదాన్ని బట్టి, నిన్ను బట్టి నీకు విలువ కలదు. కానీ లోపల నువ్వు దేని చేత నువ్వు నింపుకుంటున్నావో అనే దాన్ని బట్టి నీ విలువ పెరుగుతుంది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కనుక మీ ప్రార్థనా విషయాలు దయచేసి నాకు పంపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు 4 రోజులు వచ్చినా 5 రోజులు వచ్చినా మా స్థానిక సంఘంలో దేవజనులు, కొంతమంది విశ్వాసులు కలిసి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రార్థన ద్వారా మీ జీవితాల్లో దైవ కార్యాలు జరుగుతాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ ప్రేయర్ బికాస్ అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తోటపల్లి గూడూరు దగ్గర కూడా కొంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొంతమంది సహోదరులు చేపలు అమ్మేటట్టు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ కార్యక్రమాలను చూస్తున్నారు. సహోదరి నిర్మలా గారు, ఇంకా కొంతమంది రవి గారు, వీళ్ళ కుటుంబం, ఇంకా కొంతమంది ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళలో కొంతమంది ప్రభు మార్గంలో నడుచున్నట్లుగా వారు బాప్తిసపు అనుభవాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి డైకస్ రోడ్లో వారు చేపలు పెట్టుకొని అమ్ముతూ వారి జీవనోపాధి వాళ్ళు గడుపుకుంటూ వారు ఈ మాటలు వింటున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. సువార్త నేను నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కానీ టీవీ ద్వారా నేను
వారికి దేవుని మాటలు అందించగలుగుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాలు చూస్తున్న వారు, వ్యాపారస్తులైన వారు, లేకపోతే వేరు వేరు బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఉదయము ఈ కార్యక్రమాలు వినడానికో లేకపోతే చూడడానికి టైం లేని వాళ్ళు ఉంటారు, బిజీ టైం. యూట్యూబ్లో స్ట్రీమింగ్ ఇదే సమయంలో, టీవీలో వచ్చే సమయంలో వస్తుంది కనుక మీరు తర్వాత అయినా కానీ అప్లోడ్ అయినటువంటి మెసేజ్ మీరు వినొచ్చు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మీరు రెస్ట్ తీసుకున్న సమయంలోనే ఈ కార్యక్రమం చూడొచ్చు. గృహిణులుగా ఉన్నవాళ్ళు, మహిళలుగా ఉన్నవాళ్ళు ఇళ్లలో పనులని చూసుకుని మధ్యాహ్నం కాస్త భోజనం చేసి విశ్రమిస్తున్న సమయంలో దయచేసి యూట్యూబ్లోకి వెళ్ళిపోయి, ఒకవేళ మీది ఆండ్రాయిడ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ అయితే దాంట్లోకి వెళ్ళిపోయి శాంతి టీవీ నెల్లూరు అని క్లిక్ చేయగానే 1-2 కాస్త పైకి వెళ్ళగానే నా ఫోటో కనిపిస్తుంది, నా వీడియోలు ఉంటాయి. కాబట్టి ఆ సందేశం మీరు వినండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. ఒకవేళ మీ పేరుతో పెట్టడమే మీకు ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే మీ పేరు మార్చి మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా పెట్టండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం మద్యము చేత నింపబడకూడదని, దాంట్లో దుర్వ్యాపారం ఉందని, అది మంచిది కాదని, దుర్వ్యాపారం చేస్తూ గడిపితే దైవరాజ్యానికి వెళ్ళలేమని, అనగా మద్యపు దుర్వ్యాపారములో ఉన్నవాళ్ళు దైవరాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని, అంతేకాకుండా కపటముతో నింపబడకూడదని, కాపట్యముతో నింపబడకూడదని, అంతేకాకుండా దుర్మార్గముతో నింపబడకూడదని, అనగా దుర్మార్గులుగా మారకూడదని. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఉన్నటువంటి మాటలు, ఈ 2 మాటలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మాటలు చదువుతున్నాను. పేజీ నెంబర్ 148, 5వ అధ్యాయము 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరింతము. పస్కా పండగ ఆచరించడం గురించి కాదు, లేదా ఏదైనా పండగను ఆచరించడం గురించి కాదండి, అట్టి అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పాతదైన పులిపిండి కాదు, ఈస్ట్ కాదు, పాతదైనటువంటి పుల్లటి అనుభవం కాదు, దుర్మార్గతయు దుష్టత్వమునైనా పులిపిండితోనైనా కాక. దుర్మార్గత, దుష్టత్వము పులిపిండిగా పోల్చబడ్డాయి. అంతేకాకుండా నిష్కాపట్యమును, స్తోత్రం, అనగా కాపట్యానికి వ్యతిరేక పదం నిష్కాపట్యము, అనగా కాపట్యము, కపటము లేకుండా ఉండడం. పులియని రొట్టెతో, నిష్కాపట్యము అంటే పులియని రొట్టె, కాపట్యము అంటే, కపటము అంటే పులిపిండి. పులిపిండిని తీసేసి పులియని రొట్టెగా ఉండాలి. అలా చేస్తే ఒక పండగ అనుభవం, పండగ వాతావరణం, ఒక ఫీస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్, ఒక జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. స్తోత్రం. ఈ మాట చదివినప్పుడు, నేను ఇలా తెలుగులో చదువుతున్నప్పుడు నా మనసులో వచ్చినట్టు ఆలోచన, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీలోంచి నేను చదువుతున్నాను. 8వ వచనం. స్తోత్రం. సో నౌ వీ కెన్ సెలబ్రేట్ అవర్ కంటిన్యూయల్ ఫీస్ట్ not with the old leaven, the yeast of wickedness or bitterness, but we will feast on the freshly baked bread of innocence and holiness. ఫ్రెష్లీ, ఇప్పుడే తయారు చేసిన, తాజాగా తయారు చేసినటువంటి బేకరీలో తీసుకొని వచ్చినటువంటి బ్రెడ్ ఆఫ్ ఇన్నోసెన్స్, అనగా అమాయకత్వం, అనగా నిర్దోషత్వం, అండ్ హోలీనెస్. స్తోత్రం. As translated from the Aramaic, the Greek is the unleavened bread of sincerity and unhidden reality. స్తోత్రం. కాబట్టి ఒక సెలబ్రేషన్ ఏదైనా చేస్తే, ఓ పండగ చేస్తే, పొంగిన పులియని లేదా పులిసిన అనుభవాలు లేకుండా ఉండాలి, చేసుకోవాలి. అనగా శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాటలు, మత్సరముతో, 4వ విషయము, మత్సరముతో నింపబడకూడదు, అసూయతో నింపబడకూడదు. జనాలు వస్తే రానివ్వండి, వాళ్ళకి రానివ్వండి, వీళ్ళకి రానివ్వండి, వాళ్ళ చర్చికి రానివ్వండి, మన చర్చికనే రానివ్వండి, లేదా వేరే ఊర్లో సంఘంతో పోల్చుకొని వాళ్ళతో పోల్చుకుంటే మనకేం రాలేదని దేవుజనం లేదు. మత్సరంతో నిండాల్సిన అవసరం లేదు. యూదా నాయకులు మత్సరముతో నిండినట్లుగా మనం మత్సరంతో, ఎవరికి రావాల్సిన వాళ్ళు వాళ్ళకి వస్తారు.
ఎవరిని కరుణించాలో దేవుడు వాళ్ళని కరుణిస్తాడు. ఆరంభ దినాల్లో జనాలు రాకపోవచ్చు. మెల్లగా 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 మన గురించి ప్రజలకి దేవుడు తెలియజేసినప్పుడు, ప్రజలకు మనల్ని మనం తెలుపుకున్నప్పుడు కాదు, అలా తెలియజేసినప్పుడు దేవ కార్యాలు జరుగుతాయి. మనం ఏంటో తెలుస్తాం. వారి కనుల ఎదుట యెహోషువను దేవుడు క్రమక్రమముగా గొప్ప చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరి కనుల ఎదుట, అనగా వాళ్ళు చూస్తూ ఉండగా మోషేని ఒకప్పుడు రిజెక్ట్ చేశారు. తర్వాత మోషే కావాలనుకో, మోషే ఏమాయను, మోషే కావాలి, మోషే కావాలి, మోషే కొరకు ఎదురు చూశారు. మోషే గురించి అన్వేషించినట్లుగా ఉన్నారు దేవుని ప్రజలు. అసహ్యించుకునే ప్రజలు చివరికి వచ్చేసరికి అభిమానించి ఆరాధించే వాళ్ళుగా మారారు. ఆరంభ దినాల్లో అసహ్యపు భావలే, ఏంటి అతనేంటి, ఆమెంటి, ఆమె మాకు చెప్పేదేంటి, ఆయన మాకు చెప్పేదేంటి, ఆ పాస్టర్ చెప్పేదేంటి అని అనుకోవచ్చు. క్రమంగా క్రమంగా మన మీద ఆరాధన భావం పెరుగు, అనగా మనం ఆరాధన యోగ్యులమని కాదు నా మాటలేక ఉద్దేశం. దేవుని స్తోత్రం. మొదట ఉన్నట్టుగా చివరిలో ఉండవు, పరిస్థితులు మారుతాయి. హైదరాబాద్లో పరిచయం చేస్తున్నాం, కొద్దిమందిగా వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆ కొద్దిమంది ఎక్కువ మంది అవుతారు. వాళ్ళు విస్తరిస్తారు, పరిచయ విస్తరిస్తుంది. అక్కడ నుండి మన పరిచారకుల్లో ఉన్న నిరాశ నిస్పృహలు తొలగిపోతాయి. వాళ్ళ నిరీక్షణ కలుగుతుంది. కొరింథీ పట్టణం గురించి ప్రభు చెప్పినట్లుగా ఆ పట్టణంలో బహుజన సమూహం ఉన్నది. నేను ఈ మధ్యకాలంలో ఒకరితో మాట్లాడుతూ చెప్పాను, కనీసం ఇంకొక 500 మంది పాస్టర్లు వెళ్ళి, బయట నుంచి వెళ్ళి, వేరు వేరు రాష్ట్రాల నుంచో ఎక్కడి నుంచో వెళ్ళి చేయడానికి కావలసినంత పరిచర్య అక్కడ ఉంది హైదరాబాద్లో. కనీసం ఒక 500 మంది. జంట నగరాలు మామూలు ఇవేం కాదు. మన విజయవాడ, గుంటూరు లాగా జంట నగరాల్లాగా, లేకపోతే కొచ్చిన్, ఎర్నాకుళం అని కేరళ రాష్ట్రంలోని జంట నగరాల్లాగా, జంట నగరాలు వాటిలోకి వెళ్తున్నాం. ఇప్పుడు నేను వెళ్ళినా కానీ సికింద్రాబాద్ ప్రాంతానికి పరిమితం అయిపోయాను. స్తోత్రం. హైదరాబాద్కు వెళ్ళాలి, ఓల్డ్ హైదరాబాద్కు వెళ్ళాలి, ఇంకా వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళాలి. దేవుడు తీసుకుని పోతాడు. స్తోత్రం. దేశం యొక్క పొడవును వెడల్పును సంచరించము, ఆ దేశాన్ని నువ్వు స్వాధీనం చేసుకుంటావు. అది వాగ్దాన దేశం, వాళ్ళకి ఇస్తానని చెప్పాడు కాబట్టి ఇచ్చాడు. కానీ ఇది వాగ్దాన దేశం కాదు. ఈ భూమి మీద ఏ దేశం వాగ్దాన దేశం కాదు. పరలోకం మాత్రమే వాగ్దాన దేశం. దాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, మత్సరముతో నింపబడకూడదు. ఎవరి పరిచర్య వాళ్ళది, ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకొనివ్వండి. అవసరమైతే ఆ పరిచర్యకి మనం ప్రోత్సహిద్దాం. వాళ్ళని తప్పు బట్టి విమర్శించేయాల్సిన అవసరం లేదు మనకు. దేవుడు చూస్తున్నాడు. అగ్ని చేత ప్రతిదాన్ని పరీక్షించేటప్పుడు ఒక రోజు రాబోతుంది. ఇప్పుడు నా పరిచర్య గురించి నేను గొప్పవాడిని, గొప్ప సేవకుడని చెప్పొచ్చేమో, కానీ ఇది లెక్కలోకి రాదు. దేవుడు చెప్తేనే అది గొప్పతనం. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు. ప్రభు మెచ్చుకుని విశ్వాసే యోగ్యుడు. ప్రభు మెచ్చుకునేటువంటి విశ్వాస, స్త్రీ అయినా పురుషుడైనా ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు. అనగా ప్రభు మెచ్చుకుని సేవకుడైనా సేవకురాలైనా వాళ్ళు యోగ్యులు కానీ మనం యోగ్యులు కాదు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 5వ విషయము, పట్టణము విగ్రహములతో నిండి ఉందట. విజ్ఞానముతో వాళ్ళ మనసులు నిండి ఉన్నాయి, కానీ వాళ్ళ దేశం మొత్తం విగ్రహాలతో నిండి ఉంది. ఇప్పటికి కూడా చాలా చోట్ల విగ్రహాలు. రాజకీయ నాయకుల విగ్రహాల గురించి నేను మాట్లాడడం లేదు. దేవుళ్ళు అనబడిన వాళ్ళ విగ్రహాలు. దేవుడు ఆత్మస్వరూపి, కానీ విగ్రహాన్ని మనం చేసుకుంటున్నాం. క్రైస్తవత్వంలో విగ్రహాలు లేవు. మరియమ్మ విగ్రహము, యేసు ఉన్నాయి, కానీ మనం వాటిని పూజించడం, మనకు వాటికి సంబంధం లేదు. క్యాథలిక్ వాళ్ళు అలా చేస్తున్నారు. ప్రొటెస్టెంట్, వీ ప్రొటెస్టెడ్ దెమ్, దట్స్ వై వీఆర్ ప్రొటెస్టెంట్స్. ఆ బొమ్మల్ని మనం పూజించడం లేదు. ఏ రూపమును నువ్వు చేసుకొనకూడదు. నో, యూ షుడ్ నాట్ డూ దట్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మన నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. మన సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకో 13 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న చదువుకున్నటి వాక్య భాగమే మరలా ఈ దినం మూల వాక్యంగా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13వ వచనము. కొందరైతే వీరు అనగా ఈ 120 మంది ఈ ఆత్మచేత, వాళ్ళకి తెలియదు ఆత్మచేత నింపబడ్డారనే సంగతి. ఈ అన్య భాషలు మాట్లాడుతున్న వాళ్ళు, ప్రతివాడు తమ తమ సొంత భాషలో మాట్లాడుతున్న వాళ్ళు, ఈ దేవుని కార్యాలు వివరిస్తున్న వాళ్ళు, ఈ కన్ఫ్యూషన్ కలుగు చేసిన వాళ్ళు, ఈ ప్రార్థనలో గడుపుతున్న వాళ్ళు,
ఈ మన పెంతెకోస్తు పండగ సెలబ్రేషన్కి ముందు వాళ్ళు ఏదో ఆర్భాటం చేస్తున్న వాళ్ళు, మీరు ఎంత ఆర్భాటం చేసినా మా పెంతెకోస్తు పండగ ముందు, మీరు ఎంత ఆర్భాటం చేసినా మా పస్కా పండగ ముందు, మీరు ఎంత ఆర్భాటం చేసినా మా పర్ణశాల పండగ ముందు పనికిరాదు కదా అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. ఏంటిదంతా? మాకు ప్యారలల్గా, యూదా మతానికి ప్యారలల్గా ఒక కొత్త మతం స్థాపిస్తారా? స్థాపించలేరు. మా యూదా మతపు పండగలకు సమాంతరంగా వేరే ఏదైనా కొత్త పండగలు ఏదైనా సృష్టిస్తారా? నో. మాదే మీది మా అంత అభివృద్ధి చెందకపోవచ్చు, అసలు మీదంతా న్యూసెన్స్, మీదంతా కన్ఫ్యూజన్, మాది క్లారిటీ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ యూదా మతపు ప్రతి మతపులో ఉన్నటువంటి విషయాలు నీడలాంటి విషయాలే, నిజస్వరూపం. ప్రతి మతము అంటున్నప్పుడు అనగా ఒక రిలీజియస్ సిస్టమ్ గురించి నేను మాట్లాడడం లేదు. అంటే ప్రతి మతంలో సత్యం ఉందని కాదు నేను మాట్లాడడం. ప్రతి దాంట్లో ఏదో సత్యాలు ఉంటాయి, సత్య సమాచారాలు ఉంటాయి. కానీ సత్యము అనేది సమాచారం కాదు, సత్యము అనేది ఒక వ్యక్తి, సత్యము అనేది యేసు ప్రభువే. నేనే మార్గము, నేనే సత్యము అని చెప్పి, నేనే సత్యం అని చెప్పాడు. ఆయనే సత్యము, ఆయన వాక్యము సత్యము, ఆయన ఆత్మ సత్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మన టైటిల్ అపహాస్యం. అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండవద్దు. అపహాస్యం చేయడం అందరికీ అలవాటైపోయింది. సీనియర్ జూనియర్ని అపహాస్యం చేస్తాడు, పాత వాళ్ళు కొత్త వాళ్ళని అపహాస్యం చేస్తారు, పాస్టర్లు విశ్వాసులను అపహాస్యం చేస్తారు, విశ్వాసులు కొన్నిసార్లు పాస్టర్లను అపహాస్యం చేస్తారు. ఎక్కడ చూసినా అపహాస్యం ఆధిపత్యం చేస్తుంది. హాస్యం మంచిదే, అపహాస్యం మంచిది కాదు. అందరూ నమ్ముకున్నారు, సంతోషంగా ఉన్నారు. హాస్యం అది, హాస్యం కొంతవరకు కావాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. కానీ మాకింగ్ అనేది, జోకింగ్ ఈజ్ ఓకే, బట్ మాకింగ్ ఈజ్ నాట్ ఓకే. అలాగని జోక్స్ వేసుకుంటూ కూర్చోమని కాదు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అపహాస్యం అనే దాని గురించి వారు అపహాస్యము చేసిరి. స్తోత్రం. అపహాస్యాన్ని గురించి నేను కొన్ని విషయాలు త్వరగా 6 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాం. యేసు అపహాస్యానికి గురయ్యాడు. దానికి సంబంధించిన 6 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మన ప్రభువు అపహాస్యానికి గురయ్యాడు. మనము పరిశుద్ధులు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు అపహాస్యానికి గురయ్యారు. ఆది సంఘం అపహాస్యానికి గురైపోయింది. పచ్చి మానుకే వారు ఇలాగూ చేసిన ఎడల ఎండిన మానుకు ఎలాగూ చేసేదురో అన్నట్టుగా, లేకపోతే లూకా సువార్త 23వ అధ్యాయంలో ఉంది. పచ్చి మాను అయినటువంటి మెస్సియాకు అలా చేశారు. కానీ జీవాన్ని కోల్పోయి, పచ్చదనాన్ని కోల్పోయినటువంటి, ఎండిన మానుగా మిగిలినటువంటి, అల్ప విశ్వాసులుగా ఉన్నటువంటి, లేకపోతే అవిశ్వాసులుగా చలామణికి ఆగిపోయినప్పటికీ అవిశ్వాసులుగా కొనసాగుతున్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి ఎండిన మానులు, లేకపోతే ఆయన యొక్క అనుచరులు ఎండిన మానుకి ఎలా చేస్తారు? దాన్ని చీల్చేస్తారు, మొక్కలు చేస్తారు, కాల్ చేస్తారు, బూడిద చేస్తారు. పచ్చిమానుకే ఏదో చేయడానికి తెగించిన వాళ్ళు, పచ్చిమానును కూడా పూర్తిగా కాల్చడానికి సిద్ధపడిన జనాంగం. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. ఆయన అపహాస్యానికి గురైన సందర్భాలు 6 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. స్థలమియండి, ఈ పాప ఈ చిన్నది నిద్రపోతుందండి, అంతవరకే. మీరేమో చచ్చిపోయిందన్నట్టు కంగారు పడుతున్నారు, వద్దు అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. ఏమైందప్పుడు? వారు ఆయనను అపహసించిరి. స్తోత్రం. He said, go away, the little girl is not dead. Who said she is dead? ఏమో చచ్చిపోయిందని ఎవరు చెప్పారు మీకు? But sleeping, she is just sleeping. And they laughed at him with scorn. అవయ్యా అని సింపుల్గా నవ్వుకున్నారని కాదు. They laughed. They didn't smile at him. They laughed at him with scorn. దేవుని స్తోత్రం. అధికారి ఇంట, యాయీరు అనేటువంటి అధికారి ఇంట్లో వాళ్ళు ఆయన అపహాస్యం చేశారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. When the Pharisees who loved money heard all these things, they scoffed at him.
అనగా ధనాపేక్ష గల పరిచయులు ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు అనేటువంటి యూదా జాతి వారు, యూదా తెగవారు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుతుండగా దేనికి? దే ఆర్ ద లవర్స్ ఆఫ్ మనీ. వాళ్ళు ధనాపేక్ష కలిగిన వాళ్ళు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని ఎరుగని వాళ్ళు. మీరు దేవుణ్ణి ధనాన్ని సేవించలేరు అని చెప్పేసరికి అది అబద్ధమే అని అనుకున్నారు వాళ్ళు. అది అబద్ధం కాదు, అది వాస్తవం, 100% వాస్తవం. సేవిస్తే దేవుణ్ణన్న సేవిస్తావు, ధనాన్ని సేవిస్తావు. దేవుణ్ణి ధనాన్ని ఒకేసారి బ్యాలెన్స్ చేసుకుంటూ సేవించలేవు. వెన్ ద ఫారిసీస్ హూ లవ్ ద మనీ హేడ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ విషయాలు, ఈ ఉపమానాలు, యేసు ప్రభు యొక్క ప్రసంగం ఇవన్నీ విన్న తర్వాత అబ్బా ఏందిరా నాయన, పరలోక రాజ్యం గురించో వాటి గురించో చెప్పకుండా డబ్బు గురించి చెప్పాడు అని అపహాస్యం చేశారు. పరిసయ్యులు అనగా ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు పరిసయ్యులు అపహాస్యం చేశారు. మూడో విషయం లూకాసు సువార్త 18:32. ఆయన అన్యజనుల కప్పగింపబడును, వారు ఆయనను అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి. చాలండి, స్తోత్రం స్తోత్రం. ఏంటట? ఫర్ హీ విల్ బీ టర్న్డ్ ఓవర్ టు జెంటైల్స్, టు ద జెంటైల్స్, అండ్ విల్ బీ మాక్డ్, షేమ్ఫుల్లీ ట్రీటెడ్ అండ్ స్పిట్ ఆన్. మాక్డ్, షేమ్ఫుల్లీ ట్రీటెడ్ అండ్ స్పిట్, ఉమ్మి వేయబడేటువంటి అవస్థ. ఎగతాళి ఎవరు? అన్యజనులు. ఎవరంటే? అన్యజనుల చేతికి ఆయన అప్పగించబడలేదు కదా. అవును, రోమీల చేతికి, రోమా సైనికుల చేతికి అప్పగించబడ్డాడుగా. యూదులు కూడా ఇక్కడ అన్యజనులుగా ఎంచబడ్డారు. ఇది అన్యజనులు వాళ్ళ గురించి కాకుండా యూదులను అని నేను అనలేదు. యూదులు కూడా ఆత్మీయులు అనబడినప్పటికీ అన్యజనుల్లాగా అనేక సార్లు ప్రవర్తించారు. మా సొంత వ్యక్తి, మా వ్యక్తి అయినప్పటికీ ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఆయన్ను దూషించి, అవమానపరిచి, ఆయన్ను ఉమ్మివేసి, ఆయన్ని కొట్టి, చిత్రహింస చేసి, రకరకాలుగా వేధించారు ఆయన్ని. ఒకటి, అధికారి ఇంటి వారు ఆయన అపహసించారు. పాప చచ్చిపోయింది అని బాధపడుతున్న ఇంటికి వెళ్ళి ఈయన నవ్వించాలని ప్రయత్నం చేశాడేమో అన్నట్టు అనుకొని గొల్లు చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు చిన్నది చనిపోలేదండి అని వాస్తవం మాట్లాడుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన వాస్తవం మాట్లాడుతున్నప్పుడు జీర్ణించుకోలేని ప్రజలు అపహాస్యం చేశారు. రెండోది, ఆత్మ సంబంధమైన వాళ్ళు అనుకుంటే పరిచయులు ఆయన అపహాస్యం చేశారు. మూడోది, అన్యజనులు ఆయన అపహాస్యం చేశారు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 23:11 రాయబడిన మాట, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములను తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. And then Herod together with his soldiers treated him contemptibly, and having mocked him and arrayed him in a gorgeous apparel, they sent him back to Pilate. ఏం చేశారట? హేరోదు అధికారి ఆయన్ని అపహాస్యం చేశాడు. హేరోదు ఆయన్ని అపహసించాడు. తన సైనికులతో కూడా ఉండి ఆయన అవమానపరిచి, తృణీకరించి, దూషించబో. ఏంటిదంతా? అధికారి ఇంటివారు, ఆత్మీయులు అనబడిన వాళ్ళు, అన్యజనులు, అంతేకాకుండా అధికారి అయినటువంటి లేకపోతే అధిపతి అయినటువంటి హేరోదు. తర్వాత 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. మత్తయి సువార్త 27:29. ముళ్ళ కిరీటములను అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. యూదుల రాజా నీకు శుభమని ఆరాధించారని కాదు, యూదుల రాజా నీకు శుభమని ఆయన్ను అపహసించారు. Then they braided a crown of thorns and put it on his head and a reed in his right hand. They knelt down before him and mocked him, saying, "Hail, King of the Jews." They knelt before him. ఆత్మ సంబంధంగా వాళ్ళు ఆయన ముందు ఎదుట మోకరించి సాగిలపడి కాదు, ఎగతాళి చేద్దామని, వెటకారంగా, సెటైరికల్గా, సెటైర్ వేస్తున్నట్టుగా, ఇదిగో యూదుల రాజా నీకు మాత్రమయ్యా అని కామెడీ చేయడం ఆరంభించారు. అలా కామెడీ చేయడం, ఆత్మ సంబంధమైన విషయాల్లో కామెడీ చేయడం వాళ్ళ జీవితాల్లో అది ట్రాజడీగా మారుతుందనే సంగతి వాళ్ళకి తెలియకుండా పోయింది. స్తోత్రం. చివరి విషయాన్ని నేను
ఆరో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 27:41. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు. ఎవరెవరు అని రాయబడింది చూడండి. ఇన్ ద సేమ్ వే ద చీఫ్ ప్రీస్ట్, ప్రధాన యాజకులు, ఆల్సో మాక్డ్ హిమ్ టుగెదర్ విత్ ద స్క్రైబ్స్ అండ్ ఎల్డర్స్. పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు. మీకు దేవాలయంలో ఉండాల్సిన వాళ్ళు మీకు ఇక్కడేం పని? శాస్త్రులారా, మీరు శాస్త్రాన్ని దాని ఎక్స్ట్రా కాపీలు తయారు చేసుకోవడం, రాసేటువంటి పనిలో ఉండాల్సిన వాళ్ళు మీకేం పనులు ఇవన్నీ? అందరూ కలిసి అందరూ ఆయన్ని అపహసించారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన వారు ఆయన్ను అంగీకరించలేదు. ఆయన తృణీకార్యానికి గురయ్యాడు, అపహాస్యానికి గురయ్యాడు. ఎంత విచారకరమైన విషయం. నా జీవితాల్లో కూడా మనల్ని అపహాస్యం చేసేవాళ్ళు. వాట్సాప్ మెసేజ్ల ద్వారా, వాట్సాప్ వీడియోల ద్వారా, వాట్సాప్ ఆడియోస్ ద్వారా వేరు విధంగా మనల్ని అపహాస్యం చేసేవాళ్ళేరా ఉన్నారు బోల్డ్ మంది. ఈ మురిగే కుక్కల గురించి మనం భయపడాల్సినట్టు అవసరం లేదు. చీపో 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 అని నరహంతో కూడా అని చెప్పేసి షిమి మాట్లాడుతున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి దావీదులాగా మనం ప్రశాంతంగా ఉండాలి. అపహాస్యపు అనుభవంలో నుంచి దేవుడు నిన్ను అధికారపు ఆధిపత్యపు అనుభవాల్లోకి దేవుడు తీసుకుని వస్తాడు. ఎంత అపహాస్యానికి గురయ్యాడు అంతగా ఆయన హెచ్చించబడ్డాడు. కాబట్టి నువ్వు ఇటే అనుభవాల్లో ఉన్నట్లయితే, యోసేపు అపహాస్యానికి గురయ్యాడు. యోసేపు యొక్క దర్శనాలు అపహాస్యానికి గురైనాయి. కానీ ఒకరోజు ఆయన అధికార పీఠంలో కూర్చున్నప్పుడు అపహసించిన వారందరూ అవమానానికి గురయ్యారు. నేను అపహసించిన వారందరూ అవమానానికి గురవుతారు. స్తోత్రం, హల్లెలూయా. అపహాస్యం చేయడానికి మనం పిలవబడలేదు, గుర్తుపెట్టుకోండి. వారి కొరకు ఆత్మ సంబంధంగా ప్రార్థించడానికి, భారం కలిగి ఉండడానికి పిలవబడ్డాం. ప్రార్థిద్దాం. ఎందుకు అనవసరమైన కామెంట్లు, అనవసరమైన విషయాలు, అనవసరమైన డిస్కషన్లు, అనవసరమైన ఆర్గ్యుమెంట్లు ఎందుకు? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. అపహాస్యపు అనుభవంలో నుంచి దేవుడు మనందరినీ ఒక ఆత్మ సంబంధమైనటువంటి అధికారపు అనుభవంలోకి, ఘనత అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు మంది. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.